ముందు వీడియోలో ఈ కుర్తీతో బ్లౌజ్ స్టిచ్ చేస్తున్నాను అని చెప్పాను కదా, మొత్తానికి బ్లౌజ్ స్టిచ్ చేయడం స్టార్ట్ చేశాను. ఇలా థ్రెడ్ పైపింగ్ వేస్తే లుక్ బాగుంటది కదా అని చెప్పేసి ఈ థ్రెడ్ పైపింగ్ ని నేను ఆన్లైన్ నుంచి తీసుకున్నాను. నాకు 12 కలర్స్ అయితే వచ్చినాయి. ఈచ్ వన్ పైపింగ్ థ్రెడ్ 3 to 4 బ్లౌజెస్ కి అయితే వస్తుంది. బిగినర్స్ కి పైపింగ్ వేయడం సరిగ్గా రాదు కదా, సో ఇది చాలా బెస్ట్ అని చెప్పాలి. నేను స్టార్ట్ చేసిన వేళ విశేషం చక్కగా లేదనుకుంటా, వెంటనే కరెంట్ పోయింది. అప్పటికప్పుడు థ్రెడ్ ఎక్కించి మళ్ళీ తొక్కుకుంటూ కుట్టేసా. ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో మీలో ఎంత మందికి స్టిచ్చింగ్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. మొత్తానికి బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే అయిపోయింది. రాండమ్ గా ఒక సారీని పిక్ చేసుకొని ఇలా పేర్ చేశాను. సెట్ అయిందా లేదా అనే విషయం పక్కకు పెడితే బ్లౌజ్ అయితే నాకు బాగా నచ్చింది. అంతా ఓకే, కానీ ఒక చిన్న మిస్టేక్. ఇంతకీ ఏంటి అనుకుంటున్నారా? నేను బ్లౌజ్ కలర్ థ్రెడ్ పైపింగ్ వేసాను కదా, ఆపోజిట్ థ్రెడ్ పైపింగ్ వేస్తే లుక్ ఇంకొంచెం బాగుండేదేమో అని అనిపిస్తోంది. ఎనీవే, మొత్తానికి శారీ కన్నా బ్లౌజ్ లుక్ చాలా బాగుంది. ఇంతకీ నేను రీక్రియేట్ చేసిన ఐడియా మీకు నచ్చిందా? ఒక ఓల్డ్ కుర్తీని ఇలా న్యూ బ్లౌజ్ లెక్క క్రియేట్ చేసిన మీరైతే 10 అవుట్ ఆఫ్ మార్క్స్ ఎన్ని ఇస్తారో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఇంకో విషయం, వీడియోకి ఒక్క లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్ గా నిలుస్తుంది. ఇంకా ఇటువంటి స్టిచ్చింగ్ వీడియోస్ చేయమంటారా? కామెంట్ డౌన్ ఫర్ యువర్ ఒపీనియన్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోవచ్చు కదా ప్లీజ్. ఉంటాను, బాయ్.